బాహుబలి 2 తరువాత ప్రభాస్ నటించిన చిత్రాలు అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి వరుస పరాజయాల తరువాత వచ్చిన సలార్ మాత్రం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాని తెలియజేస్తూ ఇండియన్ బాక్సాఫీస్ ని దడదడలాడిస్తుంది. అలాంటి సలార్ మొదటి రోజు బాక్సాఫీస్ లెక్కలను ఈ వీడియోలో మనం చూద్దాం. సలార్ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ సరిగా చేయలేదు, అనుకున్న టైంకి ట్రైలర్లు రిలీజ్ కాలేదు, అసలు సినిమా రిలీజ్ 22 డిసెంబర్న ఉంటుందా లేదా అనే సందేహం కూడా కలిగింది. అయితే ప్రేక్షకులు మాత్రం సలార్ గురించి మాట్లాడుకున్నారు, వారిలో వారే చర్చించుకున్నారు. ప్రమోషన్స్ సరిగా లేని సలార్ కి పాజిటివ్ గానో నెగిటివ్ గానో వారే ప్రమోట్ చేశారు. ఇదిలా ఉంటే నార్త్ ఇండియాలో సలార్ కి థియేటర్స్ లేకుండా చేసే ప్రయత్నం జరిగిందనేది సత్యం. అయినా ఇచ్చిన థియేటర్స్ ను ఉపయోగించుకొని ఇండియా అంతటా బాక్సాఫీస్ పై డైనోసర్ దండయాత్ర కొనసాగిస్తున్నాడు. సలార్ మొదటి రోజు బాక్సాఫీస్ లెక్కలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు. 30 లక్షలకు పైగా ఆన్లైన్ టికెట్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సలార్ మొదటి రోజు ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ తో 2023లో ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ సలార్ అనిపించుకున్నాడు. సలార్ మూవీలో చెప్పినట్టు ప్రభాస్ ని ఎరయేసి సొరలా బాక్సాఫీస్ ని మింగేస్తున్నాడు సలార్. ఈ సలార్ బాక్సాఫీస్ విధ్వంసం ఎలా ఉందో తెలియాలంటే మొదటి వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.